భానుప్రకాష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇక భాష మీద మీరు ఏమైనా మాట్లాడతారా? ఎన్నికల కోడ్ ఉంది కదా, ఏం చర్యలు తీసుకుంటారు చెప్తారా? యథా రాజా తదా ప్రజ అని సాగుతుంది మీకు. అవును, రాజు మంచివాడైతే అన్ని మంచిగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మనల్ని అధికార పీఠంలో కూర్చునింది ఎవరన్నా? ఎంత దుర్మార్గం అంటే బూతుల శాఖ మంత్రి అనఫిషియల్ గా లేరు, మనకు అంతే ఉన్నారు. బూతుల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ కి అనఫిషియల్ గా లేరు గాని, అఫీషియల్ గా లేరు గాని అనఫిషియల్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అనఫిషియల్ గా అందరూ వాళ్ళే, అదే అనఫిషియల్ గా అందరూ వాళ్ళే. ఎంత దుర్మార్గం అంటే రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయి. ఇది ఉన్న చూస్తే రేపు ఎవరున్న రాజకీయాలు అడుగు పెడతారన్నా? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే ఎంత సిగ్గుచేటు. ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. అసలు ఆ మాటలేంది? మనం నాకు కూడా పంపించారు మిత్రుడు. ఎంత బాధేసిందంటే అసలు ఏందన్నా, ఇమీడియట్ గా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆయన ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయండి, సారీ ఆయన టికెట్ డిస్మిస్ చేయండి, లేదే క్యాన్సిల్ చేయండి, భుజం తట్టి లేదు ఇంకా తిట్టు అనే ముఖ్యమంత్రి ఉన్నాడు. మన దురదృష్టం ఏం చెప్పేది? మంచి ఇదే గాని ఆ స్థానంలో ఎవరున్నా సరే ఇలా ఇలాగ తిట్టే ఇమీడియట్ గా వాళ్ళని అభ్యర్థాన్ని క్యాన్సిల్ చేసి ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రిగా చిత్తశుద్ధి లేదన్నా. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఉంటే ఇలాగే జరుగుతుంది. ఎంత దురదృష్టం. ఇలాంటి ఎమ్మెల్యే అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవాలి చెప్పండి? ఇలాంటి బూతులు తిట్టే నీకు ఏదైనా ఉంటే పాలసీ విషయాల మీద మాట్లాడయ్యా. ఆయన ఇది చేశాడు, ఇది చేయాలని నన్ను గెలిపిస్తే నా చిలకలూరు పెట్టే ప్రజలకి, నా అసెంబ్లీకి నేను చేస్తానని చెప్పి నువ్వు చెప్పు. విమర్శించు. ఇప్పుడు పట్టాభి లేకపోతే ఇంకో లీడర్ మీ పార్టీనో నిన్నో లేకపోతే మీ నాయకుడినో విమర్శించారనుకో, ఆరోపణలు చేశారనుకో, నువ్వు కూడా విమర్శించు, ప్రత్యారోపణలు చెయ్యి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్, యూ హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్. అంతేగాని అదేంటి అది భాష, మనుషులు వాడే భాష అది కాదు. అది కాలకేయులు వాడతారు. అదేదో సినిమాలో, బాహుబలి సినిమాలో కాలకేయులు భయంకరంగా వాళ్ళు బెటర్ వీళ్ళకంటే, ఇలా మాట్లాడే వాళ్ళకంటే. సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. అదే మన కలియుగంలో ఉన్నామా రాత యుగంలో ఉన్నామా నాకైతే అర్థం కాదు. కాలకేయ యుగంలో ఉన్నారు. నాకు కూడా తిరుపతిలో సేమ్ ఎక్స్పీరియన్స్. పాప నా కుటుంబంలో నా భార్య నా పిల్లలు బాధపడ్డారు. నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నట్టు అరాచకాలపైన మాట్లాడితే 20 రోజులు పెట్టారన్నా. రోజు ప్రెస్ క్లబ్ లో 4-5 ప్రెస్ మీట్లు రోజు పాప ఇంట్లో బాధపడుతుంటే చాలా బాధపడ్డారు పాపం నా భార్య గాని నా బిడ్డలు గాని. ఏంది నాన్న, ఎందుకు నువ్వు మనం చేయలేని తప్పుకి ఏంది వీళ్ళు మాట్లాడుతున్నారంటే, మా పార్టీలో ఒక పెద్ద నాయకుడు ఫోన్ చేసి మీరేం బాధపడద్దమ్మా, రాజకీయాలు అంటే నీచులు ఉన్నారు అని చెప్పి సమాధానించడం జరిగింది. ఇటు మా కుటుంబానికి, పట్టాభన్న కుటుంబానికి ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ అండగా ఉన్నారు. ఇలాంటి నీచుల్ని ఎట్టి పరిస్థితుల్లోని శాసనసభలోకి కానీ అడుగు పెట్టనివ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు శపథం తీసుకుంటున్నారన్నా. ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. కాబట్టి వెంటనే ఇలాంటి అభ్యర్థిని తొలగించాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నా. వాళ్ళు తొలగించకపోయినా ప్రజలు తొలగించాల్సిందే. ప్రజలు ఇలాంటి కల్చర్నే తొలగించాలి. ప్రజలు ఇలాంటి సంస్కారం లేని పార్టీలని లేకపోతే నాయకుల్ని ప్రజలు తొలగించాలి. రైట్. దీని మీద మనతో మాట్లాడడానికి పట్టాభి గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు, టీడీపీ